టీవీ9 ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ బిగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ బిగ్గెస్ట్ స్కామ్. రెరా నిబంధనల్ని తుంగలో తొక్కిన అతిపెద్ద యూడిఎస్ స్కామ్. పక్కా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో టీవీ9 బయటపెడుతున్న మరో రియల్ దగా. ప్రీ లాంచ్ పేరుతో ఫ్లాట్ కొనిపించి ఫ్లాట్ సొమ్ము వసూలు చేస్తూ బడా మస్కా. ఓ బడా కంపెనీ బిగ్గెస్ట్ యూడిఎస్ స్కామ్ పై టీవీ9 బ్లాస్టింగ్ రిపోర్ట్. ప్రీ లాంచ్ దగాపై టీవీ9 చేపట్టిన ఎక్స్ప్లోజివ్ రిపోర్ట్తో సామాన్యులను మోసం చేస్తోన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు షేక్ అయిపోతున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో నిబంధనలను తుంగలోకి తొక్కి జనాన్ని దగా చేస్తోన్న రియల్టర్ల వెన్నులో వణుకు పుడుతోంది. ప్రీ లాంచ్ దగాపై టీవీ9 చేపట్టిన ఇన్వెస్టిగేషన్లో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలే కాదు, పెద్ద పెద్ద కంపెనీల మోసాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తాజాగా ఒక పెద్ద కంపెనీ బిగ్గెస్ట్ అన్డివైడెడ్ షేర్ స్కామ్ బయటపడింది. అన్డివైడెడ్ షేర్ ఆయుధంగా ప్రీ లాంచ్ పేరుతో రెరా నిబంధనలను తుంగలోకి తొక్కి సాగుతోన్న రియల్ మోసం బయటకొచ్చింది. అతిపెద్ద సంస్థగా ఉన్న ఫీనిక్స్ కంపెనీ అన్డివైడెడ్ షేర్ చీటింగ్స్లో నెంబర్ 1గా నిలిచింది. ఫీనిక్స్ సంస్థ అన్డివైడెడ్ స్కామ్ పై టీవీ9 బ్లాస్టింగ్ రిపోర్ట్. టీవీ9 ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ బిగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ బిగ్గెస్ట్ స్కామ్. రెరా నిబంధనలను తుంగలో తొక్కి అతిపెద్ద అన్డివైడెడ్ షేర్ స్కామ్. పక్కా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో టీవీ9 బయటపెడుతున్న మరో రియల్ దగా. ప్రీ లాంచ్ పేరుతో ప్లాట్ కొనిపించి ఫ్లాట్ పైసలు వసూలు చేస్తున్న బడా మస్కా. బడా కంపెనీ బిగ్గెస్ట్ అన్డివైడెడ్ షేర్ స్కామ్ పై టీవీ9 బ్లాస్టింగ్ రిపోర్ట్. తెలుగు న్యూస్ టెలివిజన్ చరిత్రలోనే మొదటిసారిగా ప్రీ లాంచ్ దగాపై టీవీ9 చేపట్టిన ఎక్స్ప్లోజివ్ నిఘాలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. లక్షలాది మంది సామాన్యుల ఆశలే పెట్టుబడిగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీ లాంచ్ పేరుతో చేస్తున్న బిగ్ చీటింగ్ ను వరుస కథనాలతో టీవీ9 బయటపెట్టింది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఏ ప్రభుత్వ సంస్థ గుర్తించని దాదాపు 30,000 కోట్ల అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్ ని పక్కా సాక్ష్యాలతో జనం ముందుకు తీసుకొచ్చింది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, విశాఖలో కూడా ప్రీ లాంచ్ దగాపై నిఘా పెట్టి భారీ ఆఫర్లతో సామాన్యులకు బడా మస్కా కొడుతున్న రియల్టర్ల మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సామాన్యులకు అండగా నిలబడి భూరాబందుల భరతం పట్టింది టీవీ9. ఈ క్రమంలోనే టీవీ9 ఇన్వెస్టిగేషన్ లో మరో బడా రియల్ ఎస్టేట్ కంపెనీ బండారం బయటపడింది. ప్రీ లాంచ్ లో భాగంగా అన్డివైడెడ్ షేర్ తో ఇటు జనాన్ని అటు ప్రభుత్వాన్ని మోసం చేసిన బిగ్గెస్ట్ అన్డివైడెడ్ షేర్ స్కామ్ బయటకొచ్చింది. మీరు చూస్తున్న ఈ ల్యాండ్ డాక్యుమెంట్సే ఈ బిగ్గెస్ట్ యూడిఎస్ స్కామ్ సాక్ష్యాలు. గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన ఈ స్థల దస్తావేజులే పక్కా ఆధారాలు. రెరా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి అన్డివైడెడ్ షేర్ ని రిజిస్టర్ చేసిన బిగ్ చీటింగ్ ఇది. హైదరాబాద్ లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీగా ఉన్న ఫీనిక్స్ సంస్థ చేసిన అతిపెద్ద అన్డివైడెడ్ షేర్ స్కామ్ ఇది. ఫీనిక్స్ సంస్థ చేసిన మోసం ఏంటి? ప్రీ లాంచ్ పేరుతో అన్డివైడెడ్ షేర్ లో చేసిన దగా ఏంటి? రెరా నిబంధనలను ఫీనిక్స్ ఎలా ఉల్లంఘించింది? ఫీనిక్స్ కస్టమర్లను ఎలా చీట్ చేసింది? ప్లాట్ కొనిపించి ఫ్లాట్ పైసలు ఎలా వసూలు చేసింది? ఇటు జనాన్ని అటు సర్కార్ని ఎలా గోల్మాల్ చేసింది? ఫీనిక్స్ చేసిన బిగ్గెస్ట్ స్కామ్ పై న్యాయ నిపుణుల వర్షన్ ఏంటి?
ఇంతవరకు ఎవ్వరూ నిలదీయలేదు. ఇప్పటి వరకు ఏ అధికారిక సంస్థ పసిగట్టలేదు. సామాన్యుడికైతే అర్థం కాని అంశం ఇది. చదువుకున్న వాళ్ళు డాక్యుమెంట్లు కూడా సరిగ్గా చదివి అర్థం చేసుకునే ఓపిక లేని రోజులివి. అందుకే బడా కంపెనీల భాగోతం యథేచ్ఛగా సాగింది. ఈ గందరగోళం పేరే అన్డివైడెడ్ షేర్. సింపుల్గా చెప్పాలి అంటే UDS. అన్డివైడెడ్ షేర్ అన్న పేరులోనే ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఇది. అనుమతులు తీసుకోవడానికి ముందే అన్డివైడెడ్ షేర్గా ఇవ్వడం, దాన్ని డెవలప్మెంట్కి మళ్ళీ తానే తీసుకోవడం అన్నది ఒక చట్ట విరుద్ధ పనిలో మోడస్ ఆపరండి. రెరా నిబంధనలని తొంగలోకి తొక్కి ఫీనిక్స్ సంస్థ అన్డివైడెడ్ షేర్ చీటింగ్స్లో మొదటి వరుసలో నిలిచింది. హైదరాబాద్లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీగా ఉన్న ఫీనిక్స్ సంస్థ అతిపెద్ద అన్డివైడెడ్ షేర్ స్కామ్ని ఎలా చేసిందో మీరే చూడండి. ఈ స్కామ్ చూసారంటే మోసం ఏ రేంజ్లో ఉందే ఇట్టే అర్థమైపోతుంది. సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ. దానిని సాకారం చేసుకునేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడతారు. కాయ కష్టం చేసి వెనకేసుకున్న 4 రాళ్లతో పాటు బ్యాంకు రుణాలు తీసుకుని సొంతిల్లు కొనుక్కోవాలని ఆరాటపడతారు. ఇలాంటి సామాన్యుల ఆశలే పెట్టుబడిగా ప్రీ లాంచ్ పేరుతో గ్రాఫిక్స్ మేడలు చూపించి నిండా ముంచేస్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ కంత్రిగాళ్లు. ఖాళీ స్థలాన్ని చూపించి ప్రీ లాంచ్ పేరుతో భారీ ఆఫర్లు ఎరగా వేసి ఫ్లాట్ రేట్కి ప్లాట్ని కొనిపించి జనాన్ని మోసం చేస్తున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీల మోసాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణలో రియల్ ఎస్టేట్ చట్టం రెరా వచ్చింది. కస్టమర్లకు అండగా రెరా కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. దీనిలో భాగంగానే 2017 తర్వాత ఫ్లాట్స్ కోసం విభజించే ఏ ప్లాట్కైనా రెరా అనుమతులు తప్పనిసరి. రెరా పర్మిషన్ లేకుండా ప్లాట్స్ కొనిపించి దానిలో ఫ్లాట్స్ నిర్మిస్తే అది ఇల్లీగలే అవుతుంది. కానీ ఫీనిక్స్ సంస్థ 2021 మార్చి 24వ తేదీన సర్వే నంబర్లు 272, 273లో అన్డివైడెడ్ షేర్గా అనేక మందికి విభజించి రిజిస్ట్రేషన్ చేసి రెరా నిబంధనలను ఉల్లంఘించి అతిపెద్ద స్కామ్కి పాల్పడింది. కేవలం 10 ఎకరాల భూమిలో 1 కాదు 2 కాదు ఏకంగా 700కు పైగా అన్డివైడెడ్ షేర్లు విభజించి వివిధ రూపాల్లో ఫీనిక్స్ గ్లోబల్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసింది. గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు 5252/2021లో అన్డివైడెడ్ షేర్స్ గా 700 మందికి పైగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసిచ్చింది ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ. అదే రోజు అంటే 2021 మార్చి 24వ తేదీన ఈ అన్డివైడెడ్ షేర్ పొందిన లబ్ధిదారులంతా ఫీనిక్స్ సంస్థకే డెవలప్మెంట్ కోసం మరో అగ్రిమెంట్ చేసినట్టుగా కూడా రిజిస్టర్ చేసింది. రిజిస్ట్రేషన్ చట్టాల ప్రకారం అన్డివైడెడ్ షేర్ తప్పు కాదంటూ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నా రెరా చట్టం 2017 ప్రకారం ఇది ఖచ్చితంగా అతిపెద్ద నేరమని అంటున్నారు న్యాయ నిపుణులు. రెరా చట్టం ప్రకారమే కాదు, రిజిస్ట్రేషన్ సర్క్యులర్ల ప్రకారం కూడా అన్డివైడెడ్ షేర్లను ప్రత్యేకంగా రిజిస్టర్ చేయడం నేరంగానే పరిగణించాలని చెబుతున్నాయి చట్టాలు. 1997, 2007లలో వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల సర్క్యులర్ల ప్రకారం UDS అన్డివైడెడ్ షేర్ అనేది నిర్మాణాల్లో అంతర్భాగంగానే ఉండాలి. అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తాను అన్ని అనుమతులు అపార్ట్మెంట్ నిర్మాణాల కోసం పొందిన తర్వాత ఆ ఫ్లాట్స్ అమ్మకంలో లబ్ధిదారులకు కలిగించే హక్కులలో భాగంగానే అన్డివైడెడ్ షేర్గా ప్లాట్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 1500 లేదా 2000 SFTగా ఒక ఫ్లాట్ని కొనుగోలు చేస్తే దాని హక్కుల్లో భాగంగా ఆ రియల్టర్ సంస్థ ముందుగా నిర్ణయించుకున్న 25 గజాలలో లేక 40 గజాలలో స్థలాన్ని రిజిస్టర్ చేస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రీ లాంచ్ వ్యాపారంలో తంతు పూర్తిగా రివర్స్లో నడుస్తోంది. ఎక్కడో చోట భూమిని చూపిస్తూ అక్కడ కట్టే బహుళ అంతస్తులు, సౌకర్యాలను డిజైన్లలో, గ్రాఫిక్స్లలో చూపిస్తున్నారు. మార్కెట్ రేట్ కంటే అతి తక్కువ ధరకు వస్తుందని ఆఫర్లు ఇస్తూ ముందుగానే ఆ స్థలాలకు సంబంధించి 1 టైం పేమెంట్గా సొమ్ములు తీసుకుని ముక్కలుగా అన్డివైడెడ్ షేర్గా ఆ స్థలాలను రిజిస్టర్ చేసి ఇస్తున్నారు. ఫ్లాట్లు కట్టిన తర్వాత ఉండే రేటుని ముందుగానే ఈ రూపంలో వసూలు చేసేస్తున్నారు. ఇలా ముందుగా అన్డివైడెడ్ షేర్గా వస్తున్న డబ్బులే తాము కట్టబోయే వెంచర్లకు, బహుళంతస్తుల భవనాలకు పెట్టుబడిగా ఉపయోగిస్తున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. అన్డివైడెడ్ షేర్లో భాగంగా ఫ్లాట్ ధరకి ప్లాట్ కొనిపించడం ఇది ఖచ్చితంగా రెరా నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇప్పుడు ఇలాంటి తప్పిదమేం చేసింది ఫీనిక్స్ సంస్థ?
సాధారణంగా అయితే 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలంటే అన్నిటికీ పూర్తి స్థాయిలో కేటాయింపులు ఉండాలి. స్థల కొనుగోళ్లు, అనుమతులు, తర్వాత పూర్తయ్యే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ని కొనుగోలు చేసిన లబ్ధిదారులకు ఎన్ని గజాల స్థలాన్నివ్వాలో, నిబంధనలకు, అనుమతుల్లో పొందుపరిచిన వాగ్దానాలకు అనుగుణంగా అన్డివైడెడ్ షేర్ ని విభజిస్తారు. కానీ ఇక్కడ ఫీనిక్స్ సంస్థ 10 ఎకరాల స్థలంలో రికార్డ్ స్థాయిలో 700 మందికి పైగా లబ్ధిదారులకు అన్డివైడెడ్ షేర్ ని వివిధ రూపాల్లో రిజిస్టర్ చేసి అతిపెద్ద రెరా నిబంధనల ఉల్లంఘనకి పాల్పడింది. అంతేకాకుండా ముందుగా ఖాళీ స్థలాన్ని కొన్న వారందరి నుంచి భవిష్యత్తులో కట్టబోయే బహుళంతస్తుల కోసం డెవలప్మెంట్ అగ్రిమెంట్లను కూడా రాయించుకుంది ఫీనిక్స్ సంస్థ. ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను చూస్తేనే అర్థమవుతుంది ఫీనిక్స్ సంస్థ ఎంత బిగ్గెస్ట్ స్కామ్ కి పాల్పడిందో స్పష్టంగా తెలుస్తుంది. ఒక డాక్యుమెంట్ లో మొత్తం స్థలంలో 15 గజాల స్థలాన్ని అన్డివైడెడ్ షేర్ గా ఇస్తే, మరో డాక్యుమెంట్ లో అదే స్థలాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చినట్టుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రీ లాంచ్ లో భాగంగా చేసిన పెద్ద మోసం ఇది. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు, మోసాలు ప్రీ లాంచ్ లో భాగంగానే జరుగుతుండటంతో దీనిపై రెరా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యవహారాలపై వ్యక్తులుగా ఫిర్యాదు చేసినా, లేకపోతే వీటిని పరిశీలించి సుమోటోగానైనా రెరా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు కస్టమర్లు. ఇలాంటి అన్డివైడెడ్ షేర్ల విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉందని, గతంలో చేసిన చట్టాలను పరిగణనలోకి తీసుకుంటూనే అత్యంత కఠినంగా రెరా చట్టం ఉంది అని అంటున్నారు న్యాయ నిపుణులు. ఇది 1/1/2017 తర్వాత జరిగినాయి కాబట్టి వీళ్ళకి రేరా యాక్ట్ కింద అనుమతి లేదు కాబట్టి ఇది చట్టరీత్యా చెల్లదు. ఇమ్మీడియట్గా ఇటువంటి యాక్ట్లు అయితే జరిగినాయో 35 కింద మెయిన్ యాక్ట్, 22 రూల్స్ కింద, ఏది తెలంగాణ రూల్స్ కింద ఎంక్వైరీ ఆర్డర్ చేస్తూ ఎంక్వైరీతో పాటు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ రెస్ట్రైన్ చేసి సబ్ రిజిస్ట్రార్స్కి మీరు ఇంకా చెయ్యొద్దు, చేసినవి అన్నిటినీ నేను స్టాప్ చేయండి, నేను సీజ్ చేస్తున్నాను, దాని మీద ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేయొద్దు, ఇంకా ఏదైనా ఒకవేళ వస్తే అవి కూడా మీరు రెస్ట్రైన్ చేస్తున్నామని చెప్తూ వాటితో పాటు ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో ల్యాండ్ ఓనరు, ఎవరైతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాపించుకుంటున్నాడో డెవలపర్కి, వీళ్ళకి నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ రమ్మని చెప్తూ వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేయాలి. మరోవైపు ప్రీ లాంచ్ దగాపై తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 బయటపెట్టిన ఎక్స్ప్లోజివ్ రిపోర్ట్తో అధికారుల్లో చలనం వచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సామాన్యులను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ప్రీ లాంచ్ రియల్ వ్యాపారానికి ఆయుధంగా ఉపయోగపడిన యూడీఎస్ రిజిస్ట్రేషన్ పై తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు యూడీఎస్ రిజిస్ట్రేషన్ పై స్థలం అగ్రిమెంట్లు మాత్రమే పరిశీలించిన రిజిస్ట్రేషన్ శాఖ బిల్డింగ్ అనుమతులు ఉంటేనే యూడీఎస్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. యూడీఎస్ లో లోపాలను సరిచేసి రిజిస్ట్రేషన్ శాఖ కొత్త సర్క్యులర్ జారీ చేసింది. యూడీఎస్ కి బిల్డింగ్ నిర్మాణ అనుమతిని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ఈ కొత్త సర్క్యులర్ ని పంపించింది రిజిస్ట్రేషన్ శాఖ. మీరు చెప్పిన కొత్త సర్క్యులర్ ప్రకారం ఫ్రీలాన్స్ అనే దానికి చాలా వరకు పెద్ద బ్రేక్ పడినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఓన్లీ అగ్రిమెంట్ ఉంటే చేయమనే దానికి ఇప్పుడు ఖచ్చితమైన అనుమతులు ఉంటే తప్ప మీరు అన్డివైడెడ్ చేయొద్దు అనేది ఉంటుంది. మీరు దీన్ని ఎలా చెప్తారు? అంటే మీరు అన్నట్టు సార్, ఇది వరకు ఫ్రీ లాంచ్ కాన్సెప్ట్ మీద ఎలాంటి అనుమతులు లేకుండా కూడా యూడిఎస్ కానీ ఇంకో రకంగా రిజిస్ట్రేషన్ చేసే విధానానికి తప్పకుండా దీని ద్వారా బ్రేకులు పడతాయని మాకు అనిపిస్తూ ఉంది సార్. ఒకవేళ కోర్టు హానబుల్ కోర్ట్స్ ఉత్తర్వుల ఆధారంగా చేసుకొని మాకు ఇంజెక్షన్ ఆర్డర్స్ కానీ ఇలాంటివి ఉంటే మాత్రం మేము డ్యూలీ అవి ఫాలో అవుతాం. అట్లాంటివి లావాదేవీలకు సంబంధించి ఏవి కూడా మేము రిజిస్ట్రేషన్ చేయం. సెక్షన్ 22A కింద ఏది నోటిఫై అయిన ప్రాపర్టీస్ కానీ కోర్టు ఏదైతే ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇచ్చిన ప్రాపర్టీస్ కానీ వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయము. మిగతా వాటిల్లో ప్రొసీజర్ని రిజిస్ట్రేషన్ చట్టం యొక్క ప్రొసీజర్ కానీ మా డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఖచ్చితంగా మేము ఫాలో అయ్యి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ని ఫాలో అయ్యి. ప్రీ లాంచ్ పేరుతో పైసా పెట్టుబడి లేకుండా ఇటు జనాన్ని అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ ఫీనిక్స్ సంస్థ చేస్తున్న అతిపెద్ద అన్డివైడెడ్ షేర్ స్కామ్ ఇది. ఈ ఒక్క సంస్థే కాదు, ఇలాంటి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు రెరా నిబంధనలను తుంగలో తొక్కి సామాన్యుల ఆశలే పెట్టుబడిగా బిగ్ చీటింగ్కి పాల్పడుతున్నాయి. అందుకే సామాన్యుల తరపున నిలబడి భూ రాబందుల భర్తం పడుతోంది టీవీ9.
ఇప్పటి వరకు ఎవరు ఏ ప్రభుత్వ సంస్థ గుర్తించని అతిపెద్ద అన్డివైడెడ్ షేర్ స్కామ్ ని మీ ముందుకు ధైర్యంగా తీసుకొచ్చింది టీవీ9. రెరా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సామాన్యులను నిండా ముంచేస్తూ దర్జాగా సాగుతున్న ప్రీ లాంచ్ దగాని టీవీ9 టీం ప్రాణాలకు తెగించి పక్క ఆధారాలతో బయటపెట్టింది. మోసాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది అధికారులే.